వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు పెట్టేమమ్మ కనక దుర్గమము కాపాడరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా నిన్ను చూడని కన్నులెందుకు నిను గలువని మా దేహమెందుకు నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను గొలువని మా దేహమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ వరుణ దేవతల వచ్చి మా భూమి మాగాని చేసి పంటలు పండించవో విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా నిన్ను తలువని భక్తులు లేరు నిన్ను కొలువని జనులే లేరు నిన్ను గలువని భక్తులు లేరు నిన్ను గొలువని జనులే లేరు భక్త కోటికి అండగా ఉంటూ భయభ్రాంతులను తొలగించేవు భక్త కోటికి అండగా ఉంటూ భయభ్రాంతులను తొలగించేవు విజయాలెన్నో చేకూర్చంగా విజయవాడలో కొలువైనావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా
విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు పెట్టేమమ్మ కనక దుర్గమము కాపాడరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను గలువని మా దేహమెందుకు నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను కొలువని మా దేహమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా ఆడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా ఆడి పంటలు బదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ వరుణ దేవతల వచ్చి మా భూమి మాగాని చేసి పంటలు పండించవో విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా
పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పూలన్నీ మురిసి విరిసే నీమాలగ తరించగతో మాల సేవతో పులకించగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు, అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు, అల అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమున, మేము గనక దీవించున స్వామి మీ పరివారము, ఆ కన్నులు కృపా కటాక్షాలకు ఆనవాలు, తిరుపావడకు ముందు నామార్థోన్మితాలు. గోవింద హరి గోపాల హరి, గోవింద 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 గోపాల హరి, గోవింద హరి గోపాల హరి, గోవింద 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 గోపాల హరి. సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు, నిజ పాద దర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము. పరిమళ సహితపు ఆకాశ తీర్థము పరవశమిచ్చే క్షీరాభిషేకము, ఆ పుణ్య జలములు శిరముల పడినా చరితార్థమే కదా ఈ జన్మ.
కరికరమున నిలచి అలసిపోతివి ఏమో ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవణ్యాచలా భోగ శ్రీనివాసుడవై జో అచ్యుతానంద పెనుగొండ క్షేత్రమున వైభవముగ వెలసిన వాసవాంబా నీకు నీరాజనం. పెనుగొండ క్షేత్రమున వైభవముగ వెలసిన వాసవాంబా నీకు నీరాజనం. నీరాజనం నిత్య నీరాజనం కన్యక పరమేశ్వరికి నీరాజనం. కమలశుక పాణికి కన్యక పరమేశ్వరికి కెంపుల హారతుల నీరాజనం. నీరాజనం నిత్య నీరాజనం నవరత్నపు హారతుల నీరాజనం. కర్పూర హారతుల నీరాజనం మణిద్వీప వాసినికి నీరాజనం. పెనుగొండలో వెలసిన పరంజ్యోతి రూపిణికి పచ్చల హారతుల నీరాజనం. నీరాజనం నిత్య నీరాజనం నవరత్నపు హారతుల నీరాజనం. కర్పూర హారతుల నీరాజనం మణిద్వీప వాసినికి నీరాజనం. వైశ్యకుల దేవికి వాసవి మాతకు వజ్రాల హారతుల నీరాజనం. నీరాజనం నిత్య నీరాజనం నవరత్నపు హారతుల నీరాజనం. కర్పూర హారతుల నీరాజనం మణిద్వీప చూద్దాం ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి తీద్దాం. నీరాజనం. అన్న మా మదిలో కొలువైన మమ్మేలు తల్లికి గోమేధికపు హారతుల నీరాజనం. నీరాజనం నిత్య నీరాజనం నవరత్నపు హారతుల నీరాజనం. కర్పూర హారతుల నీరాజనం మణిద్వీప వాసినికి నీరాజనం.
రమేష్ గుప్తా గారు తన అమూల్య సందేశాన్ని ఇస్తారు. జై వాసవి, వాసవి మాతాకి జై. ఇక్కడికి మన విచ్చేసినటువంటి వాసవియన్స్ సభ్యులందరికీ, అదేవిధంగా రీజనల్ 7 అధ్యక్షుడైనటువంటి మన వీరెల్లి చందు గారు, రీజన్ 7 జోన్ 3 రీజనల్ 7 జోన్ 3 షాపూర్ నగర్ వాసవి క్లబ్ అధ్యక్షుడైనటువంటి మన వీరెల్లి చందు గారు, అదేవిధంగా రీజనల్ 8 జగద్గుట్ట గ్రేటర్ అధ్యక్షుడైనటువంటి మన ఇమ్మడి రవికుమార్ గారు, అదేవిధంగా రీజనల్ 8 జోనల్ చైర్మన్ అయినటువంటి గజ్జి ఉపేందర్ గారికి నేను రీజనల్ సెక్రటరీగా చేస్తూ వీరిని అందరినీ కూడా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇద్దరి అధ్యక్షుల సమక్షంలో జెడ్సీ గారు నేను పాల్గొనడం మాకెంతో ఆనందకరంగా ఉంది. అదేవిధంగా సభ్యులు కూడా 22 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మొదటగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో దర్శించుకొని అటు బిమ్మట ద్వారకా తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఈ పూట సాయంత్రము 5 గంటలకు మన వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని మనము పూజించుకోవడానికి రావడం జరిగింది. కాబట్టి ఈ వాసవియన్స్ అందరూ కూడా ముందు కూడా వాసవి ఇంటర్నేషనల్ అంటే మొత్తం దేశంలోనే ఇలాంటి క్లబ్బులు ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి మీరు కూడా అందరూ కూడా ఇందులో ఉత్సాహంగా ముందుకొచ్చి మేము చేసినటువంటి కార్యక్రమాలు, మరి వీరెల్లి చందు గారు చేసినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఇమ్మడి రవికుమార్ గారు చేసినటువంటి కార్యక్రమాలు, ఇలాతో మీరు వచ్చే 2025-26లో మీరు కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అధ్యక్షులుగా ముందుకొచ్చి ఈ యొక్క క్లబ్బులను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, జై వాసవి మాత, వాసవి మాతాకి జై. జగద్గిరిగుట్ట గ్రేటర్ అధ్యక్షులు ఇమ్మడి రవికుమార్ గారు కూడా తన అమూల్య సందేశాన్ని విన్నవిస్తారని తెలుపుతున్నాను. జై వాసవి, జై వాసవి. ఈరోజు ఈ కార్యక్రమానికి వాసవి సేవా సమితి తరఫున అందరం కలిసి వచ్చాం మేము. మరియు ఈ వాసవి క్లబ్ తరఫు నుంచి కూడా మేము 2 క్లబ్లు కలిసి ఉమ్మడిగా కలిసి వచ్చాము. షాపూర్ నగర్ ప్రెసిడెంట్ గారు వీరెల్లి చంద్రశేఖర్, రీజన్ 7 రీజన్ 8 ఆర్సీ గారు ఉప్పల్ రమేష్ గారు, రీజన్ 8 జోనల్ చైర్మన్ గజ్జి ఉపేందర్ గారు, మా తోటి సభ్యులు అందరు కలిసి ఉమ్మడిగా వచ్చాము. మేము ఈ కార్యక్రమం విజయవంతం చేసుకున్నాము. ధన్యవాదాలు. జై వాసవి. జగదిరిగుట్ట వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జూనల్ 8 ఉమ్మడి రవికుమార్ ప్రెసిడెంట్గా, జూన్ పర్సన్ గజ్జి ఉపేందర్గా, ఆర్ఎస్ మన రమేష్ అన్న గారు, మన షాపూర్ నగర్ జూనల్ 7 ప్రెసిడెంట్ మన చంద్రశేఖర్ గారు, వీరెల్లి చంద్రశేఖర్ గారు, మళ్ళా వాసవి క్లబ్ మెంబర్సు పెనుగొండకు పోయిన గత సంవత్సరంలో నేను ప్రెసిడెంట్గా చేశాను. ఈ సంవత్సరము ప్రెసిడెంట్గా ఇమ్మడి రవికుమారు. తర్వాత నెక్స్ట్ కూడా ఇదే విధంగా మేము చేసినట్టుగా కూడా ఇంకా ముందుకు ఎవరైనా ముందుకు వచ్చి ఇంకా అభివృద్ధిగా ఈ వాసవి క్లబ్ ముందుకు తీసుకుపోవాలని నా యొక్క కోరిక. శ్రీ వాసవి సేవా సమితి జగద్గిరిగుట్ట అంటే అమావాస్య అన్నదాన కార్యక్రమం, అన్న సమర్పణ కార్యక్రమం, అన్న సంతర్పణ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని గత 30 నెలల క్రితం మనకందరికీ సుపరిచితుడు ఉప్పల రమేష్ గుప్తా గారి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ 30వ నెల నుండి ఇప్పటి వరకు, అంటే మొదటి నెల నుండి 30వ నెల వరకు కూడా ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీని మనం రిజిస్ట్రేషన్ చేసి
రిజిస్ట్రేషన్ చేసిన కమిటీకి బాడీగా కూడా నన్ను అధ్యక్షులుగా, అలాగే గజ్జి ఉపేందర్ గారిని సెక్రటరీగా, అలాగే ఇమ్మడి రవికుమార్ గారిని కోశాధికారిగా నియమిస్తూ తను వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మన వైశ్యుడు వాసవి సేవా సమితిలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, అంటే ధన రూపేణ అందిస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే సేవా రూపంలో అందించే వాళ్ళు ఉన్నారు. ఎలాగ అందిస్తున్నా కూడా మన వాసవి సేవా సమితి అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వారి వారి సహాయ సహకారాలు అందిస్తూ మన కార్యక్రమాలను 30 నెలలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ, అలాగే గత 2 నెలల నుండి మేము కొత్తగా ఎవరైతే రకరకాలుగా చెప్పుకుంటారు పైలట్ ప్రాజెక్ట్స్ అని ఇంకోటని, కానీ మేము పర్మనెంట్ ప్రాజెక్ట్ అంటూ ముందుకు తీసుకెళ్ళి ఇప్పటివరకు దాదాపుగా అమ్మవారి సమక్షంలో ఇప్పటివరకు అయితే ఎవరికి తెలియదు, అమ్మవారి సమక్షంలో తెలుపుతున్నాను, ఇప్పటివరకు మన వాసవి సేవా సమితి కమిటీలో 7 లక్షల రూపాయలు మన దగ్గర జమ జరిగినాయి. ఈ 7 లక్షల రూపాయలను కూడా మనము బయట ఇవ్వడం జరిగింది. దానికి 1 నెల వడ్డీ కూడా మన కమిటీకి వచ్చింది. ఇంకా మిగతా డబ్బులు కూడా, అంటే దాదాపుగా మనం 25 లక్షలు అనుకుంటున్నాం ప్రాజెక్ట్కి, 25 లక్షలు కూడా అందరి కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో, అంటే తను ఒక ఇద్దరిని, మేము ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాము ప్రతి కమిటీ సభ్యుడు కూడా తన వంతు సహకారాలు అందిస్తూ ఒక ఇద్దరిని మన కమిటీలో, అంటే శాశ్వత సభ్యత్వానికి వారు పరిచయం చేసి కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా మనం ఇప్పుడు ఉన్న 22 మంది చేయాల్సిన పని లేకుండా ఈ 22 మంది తర్వాత తదనంతరం కూడా ఆ కార్యక్రమం అలాగా కొనసాగాలనే మా యొక్క ప్రేరణ. ఆ కార్యక్రమం మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా జరుగుతుందని అమ్మవారి సమక్షంలో నేను మీకు గట్టిగా నమ్మకం చెప్తూ, మీకు నేను కూడా ప్రోత్సహిస్తానని చెప్తూ అమ్మవారి సమక్షంలో మరొక్కసారి వేడుకుంటున్నా. కమిటీ సభ్యులందరూ కూడా ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క ఇద్దరిని శాశ్వత సభ్యత్తులుగా చేర్పించి మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించి ముందుకు తీసుకెళ్లాలని, ఈ కార్యక్రమం మహత్ కార్యక్రమం, ఇంతటి మంచి కార్యక్రమం తను పూనుకున్న వెంటనే మనం అందరం కూడా సహకరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అందరికీ పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం మనకే కాదు మన భావితరాలకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి, జై వాసవి. దివ్య రూపిణి సుందరాంగిణి కరుణామయి వాసవి, విష్ణువర్ధన మహారాజుని సంహరించిన వాసవి, పెనుగొండ వాసిని శ్రీ కన్యకా పరమేశ్వరి. అవనియందున పూజలందిన ఆదిశక్తి స్వరూపిణి, ఆత్మార్పణ గావించిన మానాభిమానిని, లలితాంగి లక్ష్మీదేవి శ్రీవాణి వినీవమ్మా, మణిద్వీపవాసిని శ్రీ కన్యకా పరమేశ్వరి. కుల సంరక్షిణి శ్రీవాసవి విశ్వపావని, ధన్యమైనది చరితమైనది వైశ్యకులము వాసవి, శ్రద్ధగా నిను పొలిచినంతనే వరములిచ్చే వైష్ణవి, పెనుగొండ వాసిని శ్రీ కన్యకా పరమేశ్వరి. భారతావని ఆంధ్ర భూమిని వరలు పెనుగొండపురములో,
మంగళరూపిణి అమ్మా దయాస్వరూపిణి అమ్మా మంగళరూపిణి అమ్మా దయాస్వరూపిణి అమ్మా మహాలక్ష్మివి నీవే అమ్మా వాణి కాళీ వాసవి అమ్మా మహాలక్ష్మివి నీవే అమ్మా వాణి కాళీ వాసవి అమ్మా వాసవిమా కన్యకమా వాసవిమా కన్యకమా దుర్గతినాశిని వాసవిమా జై వాసవి జై కన్యకమా దుర్గతినాశిని వాసవిమా జై వాసవి జై కన్యకమా దుష్ట సంహారిణి వాసవిమా జై వాసవి జై కన్యకమా దుష్ట సంహారిణి వాసవిమా జై వాసవి జై కన్యకమా వాసవిమా కన్యకమా వాసవిమా కన్యకమా వైశూలమాతా వాసవిమా జై వాసవి జై కన్యకమా వైశూలమాతా వాసవిమా జై వాసవి జై కన్యకమా ఓంకార రూపిణి వాసవిమా జై వాసవి జై కన్యకమా ఓంకార రూపిణి వాసవిమా జై వాసవి జై కన్యకమా వాసవిమా కన్యకమా వాసవిమా కన్యకమా సుజనర సేవిత వాసవిమా జై వాసవి జై కన్యకమా సుజనర సేవిత వాసవిమా జై వాసవి జై కన్యకమా జగదీశ్వరి ఓం వాసవిమా జై వాసవి జై కన్యకమా జగదీశ్వరి ఓం వాసవిమా జై వాసవి జై కన్యకమా వాసవిమా కన్యకమా వాసవిమా కన్యకమా जगद्रक्षकी वासविमा जै वासवि जै कन्यकमा जगद्रक्षकी वासविमा जै वासवि जै कन्यकमा मणिद्वीपवासिनि वासविमा जै वासवि जै कन्यकमा मणिद्वीपवासिनि वासविमा जै वासवि जै कन्यकमा मंगलरूपिणि अम्मा दयास्वरूपिणि अम्मा मंगलरूपिणि अम्मा दयास्वरूपिणि अम्मा महालक्ष्मीवि नीवे अम्मा वाणी काली वासवि अम्मा महालक्ष्मीवि नीवे अम्मा वाणी काली वासवि अम्मा वासविमा कन्यकमा वासविमा कन्यकमा
नमः शिवाय हर हर ओम ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हर हर ओम नमः शिवाय शंकर 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 शिव शंकर शंभो ईश सर्वेश गिरीश शिव शंकर शंभो नीवे दिक्कंटी मुक्कंटी वो सांब शिव नीदे मुक्कंटी करुणिंचु शिव केशवा जगमेले स्वामी जगदीश कैलासपुरवासा शंकर 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 शिव शंकर शंभो ईश सर्वेश गिरीश शिव शंकर शंभो ఢమ ఢమ డమరుకనాదం సరిగమలై సాగుతుండగా కనువెల్ల విభూతితోని తాండవమే చేసినవయా జనజీవన మనుగడ కోసం త్రినేత్రుడిగా నువ్వు నిలిచావు శివ పార్వతిలా కనిపించి సమభావం నేర్పావు గలగల గల పారే గంగను శిరస్సు పైన నిలిపిన శివుడా నీలకంఠ మల్లికార్జున నీలీలలు శివ భూపాలం శంకర 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 శివ శంకర శంభో ఈశ సర్వేశ గిరీశ శివ శంకర శంభో శివ నీ నామ స్మరణ ఈ జన్మకు దొరికిన వరమా చితా భస్మ శ్మశాన మందు గరళ కంఠ నీ దర్శనం సదా శివ ఋషివరా సర్వ అప్డేట్స్ కోసం T6 TV న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.
జీవితం నిద్దురలోనే సగం హతం ఎంతో చిన్నది జీవితం నిద్దురలోనే సగం హతం ఎంతో చిన్నది జీవితం నిద్దురలోనే సగం హతం ఎంతో చిన్నది జీవితం నిద్దురలోనే సగం హతం ఉన్నదానిలో ఏ కొంతైనా శ్రీశైల వాసుని సేవించరా అయ్యరో మల్లన్న శరణమో మల్లన్న అయ్యరో మల్లన్న శరణమో మల్లన్న శీతల స్నానం భూతల శయనం ఏకభుక్తమే మహాప్రియం 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 బ్రహ్మచర్యముతో దీక్షను చేసి శ్రీశైల వాసుని పూజింపరా అయ్యరో మల్లన్న